మ్యాగీ ఈ నేమ్ తెలియని వాళ్ళు లేరు. 2 మినిట్స్లో నూడిల్స్ రెడీ అవుతున్నాయని చాలా మంది పిల్లలకి, స్నాక్స్ కి, బ్రేక్ఫాస్ట్ కి అని చాలా మంది ఇష్టంగా తింటారు. కానీ చాలా మందికి తెలుసు మ్యాగీ అంటే అంత హెల్తీ స్నాక్ కాదని. బట్ అందులో ఉండే కెమికల్స్ వల్ల అనుకుంటారు. అన్నిటికన్నా దారుణం ఏమంటే రీసెంట్ గా కొంతమంది డాక్టర్స్ క్యాప్సూల్ లాగా ఉండే కెమెరాని స్టమక్ లోకి పంపించినప్పుడు 2 మినిట్స్ నూడిల్స్ రెడీ చేయడానికి 2 మినిట్స్ పట్టినా అది డైజెస్ట్ కావడానికి 2 అవర్స్ తీసుకుంటుంది. అదే మనము ఇంట్లో ఫ్రెష్ గా నూడిల్స్ చేసుకుంటే అది 2 మినిట్స్ లో డైజెస్ట్ అవుతుంది. చూడండి, 2 అవర్స్ ఎక్కడ, 2 మినిట్స్ ఎక్కడ, చాలా డిఫరెన్స్ ఉంది. దిస్ ఈస్ బికాస్ ఇది హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉండడం ఒకటి, అండ్ దీంట్లో వాడిన ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ఎస్పెషల్లీ TBHQ అనే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఉండడం వల్ల దీన్ని మనకి మ్యాగీ ప్యాకెట్స్ పైన కనిపిస్తుంది. బట్ ఏం నేమ్ తో కనిపిస్తుంది అని అంటే ఫ్లేవర్ ఎన్హాన్సర్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇది ఎందుకు వాడతారు అని అంటే ఎక్కువ కాలము నూడిల్స్ చెడిపోకుండా ఉండడానికి యూజ్ చేస్తారు. దీని వల్ల ప్రాబ్లం ఏమంటే ఇది ఫ్లేవర్ ని ఎన్హాన్స్ చేయడమే కాదు, మన బాడీలో ఇంటెస్టైన్స్ లో బ్యాడ్ బ్యాక్టీరియాని కూడా పెంచుతుంది అనమాట. దాని వల్ల గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోతుంది. ఎప్పుడైతే గట్ లో గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోతుందో బ్రెయిన్ ఏం చేస్తుంది అని అంటే హంగర్ హార్మోన్ ఇంక్రీజ్ చేస్తుంది. దాని వల్ల మనము యూజువల్ కన్నా మల్టిపుల్ టైమ్స్ తింటాం అనమాట. ఎందుకంటే ఆకలి బాగా పెరుగుతుంది. దీని వల్ల మనకి టైప్ 2 డయాబెటీస్ కానీ, వెయిట్ పెరిగిపోవడం కానీ, బెల్లీ ఫ్యాట్ రావడం కానీ జరుగుతుంది అనమాట. సో కాబట్టి మ్యాగీని ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయండి. ఎస్పెషల్లీ మీ ఫ్రెండ్స్ లో కానీ, ఫ్యామిలీస్ లో కానీ ఎవరైనా స్నాక్స్ లో కానీ, బ్రేక్ఫాస్ట్ లో కానీ మ్యాగీస్ తీసుకుంటుంటే ఎవరైనా పేరెంట్స్ ఉంటే వాళ్ళని ట్యాగ్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి.